ఎన్పిఏ మెయింటైన్ చేస్తే ఈ కరెన్సీ వాల్యుయేషన్ ఇప్పుడు మెయింటైన్ చేస్తే ఇప్పుడు వస్తుంది కదా. ఎస్. సో లాస్ మనకు జీరో ఉంది, లాస్ ఏం లేదు, ఎందుకంటే సేమ్ రేట్ కాబట్టి. మన ఎక్స్చేంజ్ రేటు మన సెకండ్ 92నే ఉంది. యుఎస్డిలో వచ్చేసి జీరోనే డిఫరెన్సెస్. ఇప్పుడు లోకల్ కరెన్సీ తీసుకుంటే సో 65,000 లాస్ లో ఉంది. ఎందుకు? 3,000 ఇంటూ మన ఐఎన్ఆర్, మన డాక్యుమెంట్ ఇన్వాయిస్ కరెన్సీ వచ్చేసి 95. ఇప్పుడు పేమెంట్ చేస్తాండది వచ్చేసి 92. ఓకే, 2 రూపీస్ పెరిగింది. ఓకే, 2 ఇంటూ 6,000 అంతేనా? 92 టూ డిఫరెన్సెస్. 2 ఇంటూ 6,000 తీసుకుంటే 12,000 డిఫరెన్స్. 12,000 ఇంటూ 92, 6,000. to 92 is total 5,52,000. క్యాష్ అకౌంట్ ఎంత పోతుంది మనకు? 6,000 ఇంటూ 90. ఓకే, సో 92 తీసుకుంటాంది. ఇది 90 రూపీస్. మనకు రియలైజ్ లాస్ 5 రూపీస్ డిఫరెన్స్ ఉందా? సో 6,000 ఇంటూ 5, 30,000. ఈ 65,000 ఎలా వచ్చిందో క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. మన ఇన్వాయిస్ 6,000 యూఎస్డి. ఓకే, అది 90 రూపీస్తో పేమెంట్ అవుతుంది. ఓబీజీ రేట్ ఓపెన్ ఓబీజీ రేట్ ఇక్కడే ఉంది, స్పీకర్ టేబుల్ ఓబీజీ రేట్. మన పేమెంట్ వచ్చేసి 90 రూపీస్తో మన పేమెంట్ డేట్. ఓకే, పేమెంట్ డేట్ పోస్టింగ్ డేట్ ఇక్కడ ఇది తీసుకున్నా, అందుకని చెప్పేసి ఇలా వస్తాను. ఓకే, పోస్టింగ్ డేట్ మారుస్తా.
7 USD. $6,000 పేమెంట్ 2వ తేదీ చేస్తుంది. ఇక్కడ ఇన్వాయిస్ వచ్చేసి మనకు 29 తోటి ఉంది. 29 29 తో ఇన్వాయిస్ పే చేసినాం. రిపోర్ట్ కూడా ఓపెన్ చేస్తాను. ఇంకా ఆల్రెడీ రిపోర్ట్ శాంసంగ్ FBL1. ఓకే, 95 తోటి ఇక్కడ మీరు డాక్యుమెంట్ తీసుకున్నట్లయితే అమౌంట్ ఇన్ డాక్యుమెంట్ కరెన్సీ సేవ్ ఆప్షన్ రాలేదండి. అమౌంట్ ఇన్ డాక్యుమెంట్ కరెన్సీ, అమౌంట్ ఇన్ డాక్యుమెంట్. ఓకే, ఎస్. ఇక్కడ సేవ్ చేద్దాం మన లేఅవుట్. ఓకే, సో మనము టోటల్ $6,000 95 తోటి పోస్ట్ చేసినాం. అన్ని 29, ఇక్కడ వచ్చేసి 26. ఓకే, మన పేమెంట్ వచ్చేసి ఇప్పుడు 92 క్లోజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ 95 ఉంది, $4,75,000 టోటల్. ఓకే, ప్రాసెస్ సిమిలేట్. ఓకే, ఇప్పుడు కరెన్సీ లోకల్ కరెన్సీ తీసుకుంటే 4,75,000 ఉంది. ఓకే, 4,75,000 మన ఇన్వాయిస్ అమౌంట్. ఓకే, వెండార్ అకౌంట్ 4,75,000 డెబిట్, క్యాష్ అకౌంట్ 5,52,000. ఓకే, రియలైజ్ లాస్ వచ్చేసి 77,000 వస్తుంది. ఎందుకని ఇక్కడ వచ్చేసి 95,000 1,000 అంటే 95,000 ఒకటి 1,000. ఓకే, రెండు 95,000 చేసినట్టున్నాను ఇక్కడ. ఎంటర్ పోస్టింగ్ చేసేటప్పుడు ఏదో రాంగ్ చేసినట్టున్నాను. ఓకే, ఇక్కడ $1,000 అయినా 95,000 INR అయింది. ఓకే, $2,000 అయినా 95,000 INR అయింది. పోస్టింగ్ చేసేటప్పుడు రాంగ్ ఏదో అయింది. ఓకే, వాట్ ఎవర్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనకు డిఫరెన్సెస్ దీనికి 26, ఈ రెండు 26న ఏ రేట్ ఉంది 26న USD టు INR 26 లేదు కాబట్టి 28 తీసుకుంటాం. లేటెస్ట్ 99 రూపీస్ తీసుకుంటాం.
INR టు USD ఉంది అని 93 ఇక్కడ USD టు INR లేదు అసలు. సో 99 తోటి తీసుకుందా, ఎలా తీసుకుందని? $77,000 డిఫరెన్స్ వస్తా ఉంది అయితే. $5,52,000 వెళ్తా ఉంది. ఓకే, డిఫరెన్స్ వచ్చేసి ఒకసారి INR టు USD చూడండి, ఏమన్నా డిఫరెన్స్ ఏ డేట్ కి? అన్ని ఇక్కడ ఉన్నాయి కదా, టికెట్ టేబుల్ లో అన్ని ఉన్నాయి. సెకండ్ డాక్యుమెంట్. ఓకే, డాక్యుమెంట్ లోనా? డాక్యుమెంట్ లో లోకల్ కరెన్సీ 95,000 పోస్ట్ అయింది. ఇక్కడ ఎక్స్చేంజ్ రేటు ఎక్కడ కనిపిస్తుంది? ఎక్స్చేంజ్ రేట్ కనిపిస్తుందా? దాంట్లో టోపీలోకి వెళ్ళు. ఎక్స్చేంజ్ రేట్ 95 తోటి ఉంది USD టు INR. 95 అంటే 29 తీసుకుందా? మై పాయింట్ ఏంటంటే 95 తో ఉంటే ఒక నిమిషం. అప్పుడు 2000 కి 1,90,000 రావాలి కదా. హలో, చెప్పు నాగేంద్ర, ఏంది? ఇప్పుడు 2000 కి 125,000 రావాలి కదా, ఇప్పుడు 95 తో ఉంటే. అదే పోస్టింగ్ చేసేటప్పుడు ఏదో రాంగ్ చేసినామో, లేదంటే సంథింగ్ ఏదో 95 అంటే అదే నువ్వు చెప్పినట్లేమో కరెక్టే. బట్ అదే పోస్టింగ్ చేసేటప్పుడు ఏదో రాంగ్ చేసినట్టున్నామో ఏమో. $95,000 తీసుకుంది. ఎక్స్చేంజ్ రేట్ 95,000. $2,000 ఉన్నప్పుడు 95,000 కాదు ఉండాల్సింది. సంథింగ్ రాంగ్. నేను అదే చెక్ చేస్తున్నా, నువ్వు చెప్పిన పాయింటే చెక్ చేస్తున్నా. బట్ అయినా మనకు ఎలా పోస్ట్ అయిందో అర్థం కాలేదు నాకు చూస్తున్న దాన్ని. లోకల్ కరెన్సీలో 95 చూపిస్తాను. ఓకే, మన 2000 USD అయినప్పటికీ 95. ఎక్స్చేంజ్ రేటు 95 ఉంది. ఇలా ఎలా పోస్ట్ అయిందో 2000 ఇంటూ 95 వేసుకుంటే 1,90,000 రావాలి. అంతేగా, 1,90,000 రావాలి కదా. ఓకే, నేను అదే చెప్తున్నాను. క్యాష్ డిస్కౌంట్ వచ్చింది, కరెక్ట్. ఇదిగో డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ డిస్కౌంట్ 1000 USD డిస్కౌంట్ వచ్చింది. అంటే మనకు ఇంకా 1000 పే చేస్తున్నది. ఇక్కడ పేమెంట్ టర్మ్ ఏదో సంథింగ్ పేమెంట్ టర్మ్స్ లోన ఇమ్మీడియట్లీ పేమెంట్ టర్మ్స్ కూడా కాదు, క్యాష్ డిస్కౌంట్ లో ఏమన్నా ఎంటర్ చేసి ఉంటాం 1000 అనే పేమెంట్ చేసేటప్పుడు. అలా రాంగ్ అయింది. ఇట్ మేబీ రెసిడ్యువల్ పేమెంట్ కానీ ఏమైనా చేసినట్టు ఉందండి. రెసిడ్యువల్ అక్కడ ఎంట్రీ చేసి పేమెంట్ చేయట్లే మనం. ఇన్వాయిస్ చేసేటప్పుడు ఇన్వాయిస్ ఇంకా పేమెంట్ జరగలే ఇక్కడ. ఇన్వాయిస్ చేసేటప్పుడే, సో నాది ఇది ఎంట్రీ కదా, నేను ఎంట్రీ చేసేటప్పుడు ఎక్కడ వస్తుంది ఆ డిస్కౌంట్? క్యాష్ డిస్కౌంట్ అని చెప్పేసి ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ బేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక
ఇంకొక ఇన్వాయిస్ పోస్ట్ చేసి ట్రై చేద్దాం. FB60. ఓకే, ఇక్కడ 26 నేను పోస్ట్ చేసింది 26. ఓకే, 26. ఓకే, ఇక్కడ 2000 ఇచ్చాను. ఓకే, 2000 USDs. ఓకే, ఇక్కడ డిస్కౌంట్ ఎక్కడ వస్తుంది? క్యాష్ డిస్కౌంట్ ఇదిగో క్యాష్ డిస్కౌంట్ ఇక్కడ 1000కి ఇచ్చాను అనుకో. క్యాష్ డిస్కౌంట్ మే ఓన్లీ బి గ్రాంటెడ్ అప్ టు 5%. కాన్ఫిగరేషన్ లో ఏమైనా తీసుకున్నావు? 5%. మొత్తానికి అయితే క్యాష్ డిస్కౌంట్ తీసుకుంది. క్యాష్ డిస్కౌంట్ అప్లికబుల్ అయ్యేటట్లు తీసుకుంది. ఇన్వాయిస్ చేసేటప్పుడే ఎలా వస్తుంది అసలు? ఓకే, 100 USD, 1000, 5%. అక్కడ పేమెంట్ చేసేటప్పుడు ఇది పార్షియల్ పేమెంట్ కానీ రెసిడ్యూల్ పేమెంట్ చేసేటప్పుడు ఆ, అక్కడ ఒకటి క్యాష్ డిస్కౌంట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది కదా, పేమెంట్ అక్కడ కాదు ఏమైనా నాగేంద్ర, తీసుకుందాని. ఇంకా నేను ఇన్వాయిస్ లోనే ఉన్నా, పేమెంట్ కి వెళ్ళలేదు. నేను ఇంకా ఓకే, ఓకే, ఇన్వాయిస్ లోనే ఉన్నా, ఫైన్. నా ఇంకా పేమెంట్ అవ్వలే. ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడే నాకు క్యాష్ డిస్కౌంట్ 1000 రూపీస్ అప్లికబుల్ అయింది. క్యాష్ డిస్కౌంట్ బేస్ 1000 USD. నేను 2000 USDకి ఓకే, ఇన్వాయిస్ రైట్ చేసినప్పటికి 1000 రూపీస్ దాంట్లో నుంచి డిస్కౌంట్ చేసి అని ఇన్వాయిస్ లోనే చెప్పేసి, అంటే ఇంకా 1000 రూపీసే కదా మనకు. 1000 ఇంటూ 95 రూపీస్ తోటి 95,000 అయింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఈ 95,000 అయింది నాకు. ఇది సంథింగ్ కాన్ఫిగరేషన్ ఎక్కడి నుంచి అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎలా తీసుకుంది అసలు పేమెంట్ టర్మ్స్ నుంచి కాదు, క్యాష్ డిస్కౌంట్ అమౌంట్ నుంచి కూడా కాదు. ఇప్పుడు నేను అదే చేస్తుంటే సేమ్ అమౌంట్ ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ 10 రూపీస్ కి అలౌ చేస్తాను. ఓకే, 10 రూపీస్ వరకు, 10 USDs వరకు అలౌ చేస్తాను. ఓకే, ఒకసారి ఇక్కడ చూడరా దీంట్లో ఇట్లా ఈ టాలరెన్స్ లో చేస్తాను. A3 HBIN. సో HBINకి వచ్చేసి పర్మిట్ అక్కడ క్యాష్ డిస్కౌంట్ టర్మ్స్ అక్కడ అప్డేట్ చేయన్నా. ఎక్కడ పైన 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 క్యాష్ డిస్కౌంట్ టర్మ్స్ డిస్ప్లేడ్. టర్మ్ డిస్ప్లే టు క్యాష్ ఫస్ట్ టర్మ్ డిస్కౌంట్ సెకండ్ టర్మ్ టర్మ్ జీరోనా? జీరోనే. ఏంటి అసలు? During payment settlements, these items are displayed with cash discount terms specified here. Incoming payment processing, you can specify here whether items are displayed with particular discount. ఇది దీనికి అసలు మన సంబంధమే లేదే. ఇది ఇది వదిలేయి, కింద స్పెషల్ క్యారెక్టర్ ఫర్ పోస్టింగ్ CDO అని చూడు. అది ఫస్ట్ది మామూలుగా మనకు ఫస్ట్దే ఉంటుంది కదా.
ఓన్లీ స్పెషల్ గ్రాంటెడ్ పార్షల్ క్యారెక్టర్ డిస్కౌంట్ అనేది ఇదా కాకుండా పేమెంట్. ఓన్లీ గ్రాంట్ పార్షల్ క్యాష్ డిస్కౌంట్ ఇది ఇది ఏదో సంథింగ్ చేంజ్ అయింది. పేమెంట్ టర్మ్స్ ఫ్రమ్ ఇన్వాయిస్. సో ఇది ఉండాల్సిందే, ఇది సెలెక్ట్ అయింది ఏంటిది. ఇప్పుడు చూడండి అవుతాయి, అన్నీ అవుతాయి. అవుతాయి బట్ ఆల్రెడీ అయిపోయినాయి కదా. ఉమ్, ఇండికేట్ that only partial discounts is granted when clearing invoice outstanding is usually posted. సెకండ్ ఓపెన్ చేసి సెకండ్ ఏం అవసరం లేదు. అది ఓన్లీ పార్సల్ వచ్చినప్పుడు డిస్కౌంట్ అలౌ చేయన్నట్టుగా చెప్తుంది సెకండ్ ఆప్షన్. ఇప్పుడు ఇది పేమెంట్ టర్మ్స్ వైజ్ ఇచ్చేయని చెప్తుంది. ఇదే ఉండాల్సింది. సో మేబీ ఇక్కడ నుంచి ఉమ్, రెవెన్యూ 10%. ఇవి కూడా మామూలుగా పర్సంటేజ్ అంత ఇవ్వద్దన్న, తక్కువ ఇచ్చేసేయండి. ఏది పర్సంటేజ్ దాంట్లో నేను కాపీ లోపల చేసుకొని 100. చేసినానేమో, నేనైతే ఇవ్వలేదు. కాపీ చేసుకొని చేసి ఉంటాను అప్పుడు. అదే 100 5%, 100 10% అట్లా ఇవ్వు. కాపీ చేసుకుంటే ఇదే ప్రాబ్లం. వాళ్ళు ఎవరో ఏదో సంథింగ్ చేసి ఉంటారు. ఓకేనా, పేమెంట్ కూడా అంతే ఇచ్చేదా. అంతే. సో అది మ్యాటర్ జరిగిండేదైతే నాకు అర్థమైండేది ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అప్లికబుల్ అయింది, అందుకు 95,000 అయింది. ఓకే, 95 రూపీసే మన పేమెంట్. ఓకే, ఇక్కడ 95 రూపీస్ తోటే ఉంది. ఎప్పుడు ఇన్వాయిస్ అప్పుడు 95 ఉంది, ఇక్కడ వచ్చేసి ఇన్వాయిస్ అప్పుడు పేమెంట్ మన ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసి 95. అన్ని 95 తోటే ఉన్నాయి. ఓకే, మనం పేమెంట్ ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాము. -53. $6,000 ఇంటూ 95 వేస్తుంటే 95 కదా మన ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు. USD. సో ఈ డేట్కి వచ్చేసి మన ఎక్స్చేంజ్ రేటు లేదా వెళ్ళిపోయింది. C16 స్పీకర్ ఎక్స్చేంజ్ రేట్ M ఫ్రమ్ ఇక్కడ వచ్చేసి 2 తీసుకుంటా, INR2 అండ్ USD2. ఇక్కడ కూడా USD INR ఇక్కడ వచ్చేసి